హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిషర్మెన్ రమణ. సో ఏంటంటే ఇవాళ అయితే మనము యాడ్ చేయడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. యాడ్లోనైతే ఎలాంటి చేపలు పెడతారనేది లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. సో పెద్ద పెద్ద చేపలు కూడా యాడ్లోనైతే పెట్టాం ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ సరికే చేపలు అయితే మేము పెట్టేస్తున్నాము, మరి వేరే చోటుకి అయితే వెళ్తున్నాము. సో ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు యాంకర్ అయితే వేసాం ఫ్రెండ్స్. యాంకర్ వేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఎలాంటి చేపల్లో అవుతాయి, ఎన్ని చేపల్లో అవుతాయి అనేది పూర్తిగా మీకు తెలిసిపోద్ది అనమాట. మనకు చేపలు అయితే చాలా ఎక్కువ లాగాయి. సో మనం యాంకర్ వేసిన తర్వాత అయితే ఫస్ట్లో ముందుకుంటే అయితే పెద్ద పెద్ద చేపలకి అనేది ఎర్ర వేసేసి వదిలియాలి ఫ్రెండ్స్. అది వేసేయడానికి నవ్వుతుంది అనేది మనకు తెలియదు. ఆ చేప అనేది ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా దీన్ని అయితే కల్లోడిగా అంటారు. దీన్ని కల్లోడిగా అయితే అంటారు ఫ్రెండ్స్. దీన్ని అయితే గాలంకి అయితే గుచ్చుకొని లోనికి ఎర్రగా అయితే వేసుకున్నాము. ఇది నడిపని అయితే ఇప్పుడు ఇసురుతున్నాడు అటు చూస్తున్నారు కదా. ఆ విధంగా అయితే కట్ట కూడా కట్టాలి. దానికి ఒక 5 బార్ల దగ్గర అయితే కట్ట కట్టాలి. కట్ట కడితేనే పై వెళ్తుంది, లేదంటే కిందకి వెళ్ళిపోద్ది. సో దానికి యాంకర్ వేసిన తర్వాత ఏంటంటే పెద్ద చేపలకి ఎంటరింగ్ చేస్తారనమాట. తర్వాత మనము కావాల్సిన చేపలు కాసుకోవచ్చు. పీతలు కూడా కుడతారనమాట ఎర్రగా, మనం తినే పీతలు. అదిగా చూసారు కదా, ఈ విధంగా చూపిస్తాను చూడండి. ఆ పీతను అయితే చూపిస్తాను చూడండి. ఇదిగా ఈ విధంగా అయితే పీత చూస్తున్నారు కదా, మన జీలా పీత. అది ఆ పీతను కొడితే బొంతి చేప అనేది లాగుతుంది. లాగిన తర్వాత ఏంటంటే లాగితే చూపిస్తాను. పక్క లాగుతాయి అనుకున్నాను నేనైతే. మనకి ప్రెజెంట్ అయితే చిన్న చేపలు అయితే జోరుగా నాగేస్తున్నాయి, అంటే ఎక్కువ చేతను అయితే లాగుతున్నాయి. ఏ విధంగా లాగుతున్నాయి అనేది చూడండి. మనకి ఎర్ర అయితే కొట్టట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ అది పీస్కి అనమాట. ఎర్రకైతే లేదు, నాగట్లేదు, పీస్కే నాగుతున్నాయి అనమాట. రేసులు అంటారు ఫ్రెండ్స్ దాంట్లో అయితే. ఈ విధంగా అయితే చేపలు అయితే తగులుకుంటున్నాయి, చూస్తున్నారు కదా మీరు చూస్తున్న విధంగా. ఆ చేపలు అనేటివి ఏంటంటే డైలీ ఏకం తగులుకొని నాగవయ్యి అప్పుడప్పుడు వస్తుంటాయి. వచ్చినప్పుడు మాత్రమే తగులుకుంటాయి అవి. మనం మంచి ఓర్పుతో అలాగా వేట చేయాలన్నమాట. అవి నాగలేదని బాధపడకూడదు, నాగేవని సంతోషం కూడా పడకూడదు. వేటలో ఇసేటంటే అలాగ ఉంటాయి అన్నమాట. సో అవి నాగితేప్పుడు మనం చంపుకోవాలన్నమాట దాన్ని. చూసారా, మళ్ళీ ఒకసారి వచ్చేవి అందరికీ తగులుకున్నాయి. ఇక్కడ తను తీస్తున్నాడు, అక్కడ పెద్ద అన్నయ్య తీస్తున్నాడు, ఇంకా తాతగడ కూడా తోలుకుంది తీస్తున్నాడు. సో ఏంటంటే ఈ విధంగా ఏటలు ఏంటంటే ఫ్రెండ్స్, ఎన్ని చేపలు లాగినా సరే లాస్ట్ వరకు ఒక 2 గంటలకైతే మన ఏట అయితే పూర్తి అయిపోద్ది. మధ్యాహ్నం 2 గంటలకైతే. చూసారు కదా, చేప అయితే ఇప్పుడే వచ్చింది పైకి. కలపారలు అంటారు ఫ్రెండ్స్ అన్నీ. అయితే చిన్న సైజు తగులుకున్నాయి, కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి. తాత కూడా తీసాడు. ఇదైతే కలపార అయితే కాదు ఫ్రెండ్స్, దీన్ని ఒడిగి అంటారు. వేరే భాషలోనైతే బొక్కొడుగు కూడా అంటారు దాన్ని. అన్నైతే కోనమ్మకి అయితే ఎర్రగా ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్ ఆ చేపనైతే. సో మనకి ఇప్పుడు ఇన్ని చేపలు అయితే నాగవి. దాంట్లో ఇది దూరలు ఉన్నాయి కదా, దీంట్లో వేసాం, మళ్ళీ పక్క దాంట్లో వేసాం. అది చూపిస్తాం చూడండి. ఇదిగా ఈ విధంగా అయితే దీంట్లో కూడా వేసాము. అంటే అందులో ఎందుకు వేస్తారంటే దెక్కి మీద ఇలా బయటను పడేసాం అనుకో, ఎండకి అనేది ఎండిపోతాయి ఫ్రెండ్స్. ఎండిపోయామనుకో మళ్ళీ లోపల మాంసం అనేది ఉడికిపోయి పాడైపోద్ది చేప. దాని నాన్న అయితే తాడు రెడీ చేస్తున్నాడు, ఇంకొక తాడు ఎక్స్ట్రా. తాడు రెడీ చేసిన తర్వాత ఏంటంటే నాన్న అక్కడ గాలితాడు అయితే వేస్తాడు అనమాట చేపలకైతే. అది పక్క తెప్పటి కూడా అలాగ కాతున్నారు. వాళ్ళకి కూడా చేపలు అనేది చాలా ఎక్కువ శాతం లాగుతున్నాం అనుకున్నాం మేమైతే. ఎందుకంటే పక్కన ఉన్నారు కదా, కొంచెం లాంగ్ ఉన్నారు. మాకైతే ఎక్కువ శాతం అవుతున్నాయి, వాళ్ళకి తక్కువ శాతం అవుతున్నాయి. అన్ని దగ్గర అయితే చేప అనేది మళ్ళీ నాగింది తీస్తున్నాడా. సో ఆ విధంగా అయితే లాగుతాయి. చూసారు కదా, ఇక్కడ కూడా 2 చేపలు అనేది వచ్చాయి. వీటిలో అయితే దుండవలు అంటారు ఫ్రెండ్స్, ఎల్లో కలర్లో ఉన్నాయి కదా. చూడండి ఈ విధంగా ఇవైతే దుండవలు అంటారు. అట్లా చెరువులోనైతే వేస్తాడు. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి దీంట్లో, అవి కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అవి ముందుకుంటే లాగేవి. అన్నీ అయితే ఎన్ని చేపలు, 2 చేపలు వచ్చాయి ఒకసారి. ఇదిగో ఇది బొక్కడుగు. ఇది చూస్తున్నారు కదా ఎలా కదులుతుందో. ఇప్పుడే వచ్చింది పైకి లోపల నుంచి, ఎలా కదులుతుందో చూసారు కదా. అది అన్ని మేము కల్లోడికి అయితే అంటాము. దాన్ని అయితే కోనంకి అయితే ఎర్రగా ఎక్కివేస్తారు. ఎక్కడ వడేస్తున్నారు, తీసేసేలాగా పడేస్తున్నారు దిక్కు పైన. ఇక నాన్న కాడ అయితే మళ్ళీ చేప ఉగ్గాడు, కింద చేప తీస్తున్నాడు. వచ్చింది పైకి. ఆ చేప అయితే తాత ఒకటి తీసాడు మళ్ళీ. చూసారు కదా, తాత ముసలోడైనా సరే పని కూడా అంటే చేపలకాయ సూపరు. ముసలోడైనా సరే ఒకసారిగా చేపలు తీస్తాడు పైకి. మళ్ళీ
తాత దగ్గర నాగేసి వెళ్ళిపోయింది అనమాట. నాగేసి వెళ్ళిపోయింది చేప. అలా కూడా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, నాగేసి వెళ్ళిపోతాయి అప్పుడప్పుడు, మళ్ళీ వస్తుంటాయి. కొంచెం ఇప్పుడు గ్యాప్ అయితే ఇచ్చాయి ఇవి, చూసారు కదా ఈ విధంగా కదుపుతుంటేనే అవి నాగుతుంటాయి అనమాట. చూసారు కదా అలా కదుపుతున్నారు, అలాగా అవి అలా కదుపుతుంటేనే అవి ఎలా నాగుతుంటాయి. సో ఏంటంటే అలా వచ్చినంత వరకు అలాగే కదుపుతూనే ఉండాలి, ఓపిక అనేది ఉండాలి, ఇంపార్టెంట్ ఓపిక అనేది ఉండాలా. అంత ఓపిక మన ఉంటే అన్ని చేపలు మనం పట్టుకెళ్ళగలం. అదే మనకు ఎప్పటికో నవ్వుతుందండి ఇంట్రెస్ట్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయామనుకో ఏమీ లాగవో. చూసారు మళ్ళీ అందరికి ఒకసారి తగులుకున్నాయి. తాత ఆల్రెడీ ఒకటి తీసాడు పైకి చేప. సో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని చేపలు తీసామనేది. అది అన్నీ అయితే తీస్తున్నాడు, ఇంకా కొంచెం బరువుగా వస్తుంది, ఇంకెన్ని చేపలు వస్తాయి అనేది చూద్దాం. సన్నపు తాడులు వదులుతారు ఫ్రెండ్స్ దీనికైతే, సన్నపుగా చూసారు 1 2 3 చేపలు అయితే తీసాడు అన్ని పైకి. అవన్నీ కలపారులే, పెద్ద సైజు కలపారులో. తీసిన తర్వాత ఏంటంటే ఆ విధంగా తప్పించేసుకుంటే మీకు అది ఎలాంటి దానికి తోలుకొంతావు అనేది చూపిస్తుంది చూడండి. ఇదిగా ఈ విధంగా చూస్తున్నారు కదా, దాన్ని ఇది రేస్ అంటారు ఫ్రెండ్స్. రేస్ అనేది మనం గేలానికి అరికొట్ట అనేది వేసుకోవాలి, ముడి వేసుకొని ఒక 6 గేలాలు 7 గేలాలు అనేది లైన్గా పెట్టుకోవాలన్నమాట. లైన్గా పెట్టుకుంటే అవి నీటిలో ఇలా కింద గుగ్గేసి కదిపితే ఆయనకి చేప అనేది తినడానికి వస్తుంది. ఎర్ర అనుకొని తింటాడు మన గేలంకి అనేది చేప ఊరెళ్ళిపోద్ది అనమాట. ఊరెళ్ళిపోతాడు మనం పైకి లాగేస్తామా. ఇదిగా ఈ విధంగా అనేది పైకి లాగేసుకుంటాం అలాగా. చూసారు మళ్ళీ చేప అయితే తీస్తున్నారు అతను మా మాయ. ఇది కలపార చేపే. సో యాట్లోని విషయాలు ఏంటంటే ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తాం అనుకుంటే ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా జీపీఎస్ ద్వారా అయితే మనం అంత పర్ఫెక్ట్గా యాట్ అనేది చేయగలం. లేదంటే ఆ చేపలు ఎక్కడున్నవి అనేది మనకి మనకు తెలియదు కదా. ఈ మాగంగలో యాట అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇది తెలుసు కదా, మన ఊరంతా ఉందో ఊరికంట ఎక్కువ ఉంటుంది సముద్రం. ఆ సముద్రంలో చేపలు ఎక్కడ ఉంటాయి అనేది మనకి ఎలాగ తెలుస్తుంది అంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోద్ది అనమాట. అంటే ప్రతి ఒక్క ఫిషర్మెన్స్కి కూడా అర్థమవుతుంది ఇది ఇలాగ యాట చేస్తే ఇలాగ చేపలు అనేది వస్తుంటాయని. సో ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా ఇప్పుడు చేప తీస్తున్నాడు నడిపనియా. ఇంకా బరువుగా వస్తుంది, ఎన్ని చేపలు వస్తాయో చూద్దాం. 2 చేపలు వచ్చాయి ఫ్రెండ్స్. ఒకటి అయితే అడ్డగా పడిపోయింది, ఇదిగా చూసారు కదా బొడ్డు దగ్గర వెళ్ళిపోయింది, గేలం బొడ్డు దగ్గర. ఒకటైతే తప్పించాడు అన్నయ్య. కలపార చేప అయితే అలా కదులుతుందో. మనకేంటంటే ఎప్పుడు కూడా తినడానికైనా సరే ఫ్రెష్ చేపలు అనేది దొరుకుతాయి మనకి. ఎప్పుడు డైలీ తింటాం మనం ఈ చేపలు. అంటే మీకు దొరకపోవచ్చు, మాకనేది డైలీ చేప అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ తినడానికి అయితే. అది పక్కతప్పలు చూసారు అలా కూడా ఎలా తగులుకుంటున్నారు. 4 కూడా ఎక్కువ చేపలు అయితే తీస్తున్నారు మానాగే. మా 2 చేపల అనేది ఇక్కడైతే ఉన్నాం ప్లెజెంట్. కిందనైతే రాయి అనేది ఉంటుంది ఫ్రెండ్స్, కొండ బయట ఒడ్డున కొండలు ఉన్నాయి కదా, ఒడ్డున కొండలు లాంటివి లోపల కూడా ఉంటాయి, మనకు కనిపించవు అవి. దాని నంబర్లు అనేది మనకు ఉంటాయి, ఆ పొజిషన్లు బట్టి ఆ నంబర్ల ప్రకారం బట్టి మనం ఇలాగ తెప్పలు అనేది అని నిలబెట్టేసి కాయాలన్నమాట యాంకర్లు వేసి. ఇప్పుడు కల్లడిగా అయితే వచ్చింది పైకి ఒకటి తీసాడు. అన్నీ రకానికి ఒకటి వస్తున్నాయి అన్నమాట పైకి. కల్లడుగులు అడ్డమైన వల్ల రకానికి ఒకటి అయితే పైకి వస్తున్నాయి. ఇక నాన్న మళ్ళీ 2 చేపలు తీసాడు చూసారా, పెద్ద సైజు కొంచెం. అదిగా విధంగా అయితే తప్పిస్తున్నాడు నాన్న. చేప ఒకటి తప్పింది, ఇంకోటి కింద పడిపోయింది, తప్పిపోయి ఇటు ఇసిరేసాడు నాన్న చూసారా. ఇక్కడ కూడా మళ్ళీ నాగుతున్నాయి చేపలు. తాత ఒకటి తీసాడు, నాన్న మళ్ళీ తీస్తున్నాడు చేప. సో ఏంటంటే ఆ చేపలు అనేది అన్ని దొక్కలు అన్ని ప్లేసులలో నాగివి, మనకు నాగిన ప్లేస్లోనే నాగుతాయి. ఏంటంటే ఆ ప్లేస్ అనేది లక్కీగా ఎవరో ఒక్కరికి దొరుకుతుంది ఫ్రెండ్స్, అందరికి కూడా దొరకదు మళ్ళీ ప్లేస్ అనేది. మనకి కట్టుకోలంగా ఉంటాయి కొన్ని లోపల నెంబర్లు అనేది ఉంటాయి. మనకు నచ్చిన నెంబర్కి మనం వెళ్తాం, వేరే వాళ్ళకి నచ్చిన నెంబర్కి వేరే వాళ్ళు వెళ్తారు. సో ఏంటంటే ఇప్పుడు తాతగారు చూసారా 3 చేపలు అనేది పెద్ద సైజు తీసాడు. ఇప్పుడు చేపలు 3 అన్ని వాళ్ళ దగ్గర కూడా తీస్తున్నారు చేపలు, చూపిస్తున్నాయి కూడా. అక్కడ పెద్దన్ని కూడా తీసాడు మళ్ళీ చేపలు ఎక్కువే. నడిపన్ని కూడా బాగా తీసాడు అన్నీ. ఇది బిగిన అయితే బాగా ఎక్కువ వచ్చాయి ఈసారి. అలాగే వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి ఇవి. కింద చేపలు అనేది ఇటు పరుగుడుతుంటాయి ఫ్రెండ్స్. చేపలు అనేవి ఒక్క దగ్గర అనేది ఉండిపోవు అనమాట. అవి
అలాగే మన బెదిరికి అనేది ఇలాగా గుంపులు తిరుగుతుంది అనమాట. గుంపు వచ్చినప్పుడల్లా మన తోలకి అన్నీ తగులుకుంటాయి. అవన్నీ మనం పైకి లాగేస్తాం. పైకి అలా వచ్చినప్పుడే వస్తాయి చూసారా, మళ్ళీ అలాగే గ్యాప్ ఇచ్చాయి, అలా కదుపు ఉండాలి. సో ఏంటంటే మనకి ఇప్పుడు యాడ్ అయితే ముగింపు అయింది, యాంకర్ అయితే నాగేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి యాటకైతే ఒడ్డుకి వెళ్ళడానికి అయితే టైం అయిపోయింది అనమాట. చూసారు కదా, తాడులో గంట సరి తీసుకుంటున్నాం మనమైతే. సరి తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఎన్ని చేపలు ఎక్కువ వచ్చామనేది చూపిస్తాం చూడండి, ఎన్ని పెట్టామనేది. ఇప్పుడు తాడులు అనేది తోడేసుకుని జర్నీ అయితే మేము చేయబోతున్నాం. ఇప్పుడు జర్నీ చేసిన తర్వాత మనకి ఎన్ని చేపలు వచ్చావి, ఎలాంటి చేపలు ఎక్కి పెట్టామనేది ఈ వీడియోలో అయితే క్లారిటీ వచ్చేది. ఇంతకు ముందు పెట్టిన చేపలు అయితే పెద్ద చేపలు పెట్టాము, ఆ చేపలు కూడా చూడండి. ఇది ఇట్లా చూస్తున్నారు కదా, గుర్రంబార ఇనప్పరిగి అంటారు. అట్లే నల్లగున్నది ఇనప్పరిగి, ఇప్పుడు తెల్లగున్నది గుర్రంబార. సో ఏంటంటే మన యాంకర్ అనేది నాగేశాడు నడిపి అనేది తెప్పలోకి నాగేసి నడుమని చేయలు అయితే వేసాడు చూసారా. ఏంటంటే మన తెప్ప అనేది ఇప్పుడు జర్నీ అయితే వెళ్ళిపోతుంది, మన ఒడ్డుకి అనేది వెళ్ళిపోతున్నాము. నడిపని నుంచి చేపలు అనేది బయటికి వేసి సపరేట్ చేస్తున్నాడు అనమాట. అంటే పెద్ద చేపలు, నడిపి చేపలు, చిన్న సైజు 3 సైజులు సపరేట్ చేయాలి. మళ్ళీ కలర్లు ఉంటాయి కదా, అవి కూడా సపరేట్ చేయాలన్నమాట. అన్నీ ఒక దాంట్లో వేసేస్తే మనకు రేట్ అనేది రాదు, సపరేట్ చేస్తేనే రేట్ అనేది మనకు వస్తుంది అనమాట. అది ఏ విధంగా అమ్ముతారు అనేది కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో తీసి మళ్ళీ చెప్తాను. సో ఏంటంటే వీడియోలు మాత్రం కేవలం చేపలు మాత్రమే చూపిస్తాను, సరేనా. ఇంకా మంచి అప్పల చేపలు కూడా ఉన్నవి చూపిస్తాడు అన్నీ చూడండి. ఇప్పటికైతే కొంచెం తీసాడు, ఈ శంఖం తీసి మళ్ళీ అవతల శంఖం తీసి అవతల వేసాడు చూసారు కదా, ఇన్నోటి ఉన్నాయా. మళ్ళీ వంతు వచ్చి అక్కడికి మళ్ళీ చేపలు అవన్నీ 3-4 శంఖాలకి అనేది సరదాలి. సర్దిన తర్వాత ఏంటంటే అప్పుడు మన బీచ్లోకి బేరగత్తెలు అనేది వస్తారు, బేరగత్తెలకి మనం అమ్మడం అవుతుంది అనమాట. అమ్మితే మనకి డబ్బులు వస్తాయి. సో ఏంటంటే ఇవన్నీ మనకు తక్కువ అనమాట. ఇంకా లాంగ్ యాట్లకు వెళ్తాం ఫ్రెండ్స్, అవి కూడా నీకు వీడియోలు ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు నా లాంగ్ యాట్లు అంటే 6 రోజులకు ఒక యాట్ అనేది చేస్తాము. కనీసం ఒక 500 కేజీలు, 400 కేజీలు, 300 కేజీలు చేపలు అయినా తెస్తాము ఒక ఏటకి అయితే, మన ముడ్డుకైతే చేపలు. సో అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న ఏటల్లోనే ఇలాంటి చేపలే దొరుకుతాయి. ఇవి కూడా ఇంట్రెస్టింగ్ అయిన చేపలే. మీరు బాగా బుర్రపెట్టి చూసారు కనుక మీకు అర్థమవుద్ది, ఇలా ఏట చేస్తారు ఫిషర్మెన్స్, వీళ్ళు కష్టాలు అని చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ వచ్చిన కాడి నుంచి ఎండలోనే ఉన్నాం మనము. ఎండ అనేది గొప్పగా ఉన్నది అనమాట. ఎంత ఎండ ఉన్నా సరే మనం అందులోనే ఉండాలి, అలాగే ఎండలోనే ఉండాలి. ఇక్కడ చెట్లు పొట్లు ఏమి ఉండవు అక్కడ లేడకి వెళ్ళడానికి. అదే మీకు ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్నారు కదా, మీకు చెప్పకపోయినా మీకు అర్థమవుద్ది అనుకుంటాను. ఈ చేపలు అనేది సపరేట్ చేయడం అవుతుంది. మళ్ళీ పెద్ద చేపలు ఉన్నాయి చూపిస్తాను చూడండి, కిందకి పెట్టి ఇదిగా చూస్తున్నారు కదా, అవి ఎప్పల్లి చేపలు ఫ్రెండ్స్. మార్నింగ్ సరిగ్గా నాగేసేవి, మార్నింగ్ 4 గంటలకి అయితే నాగేసేవి. అప్పుడు వీడియో అయితే నేను తీయలేకపోయాను, సో సారీ. ఎందుకంటే మొబైల్ కింద ఉండిపోయింది, దాన్ని బట్టి నేను తీయలేకపోయాను ఫ్రెండ్స్. అందులోకి మన నిద్ర కూడా పెద్దగా చేయలేదు నైట్ అయితే మనం. ఎందుకు పెట్టంటే కొంచెం వర్షం వచ్చింది నైట్, అందుకనేసి మేము చేయలేకపోయాము. నైట్ 9 చేపలు అనమాట. అందుకే నాస్ట్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అందుకని ఈ వీడియో అయితే నాస్ట్ వరకు మిమ్మల్ని అయితే నేను చూడమన్నాను. ప్రతి వీడియోలో కూడా నాస్ట్కే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది కంపల్సరీగా మీరు చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుద్ది. మనం వీడియోలు ఇంత కష్టపడి తీస్తున్నాం కదా, అందుబట్టైనా మీరు చూడాలి, మీకు చూసి మీకు అర్థమవుద్ది ఇన్ని చేపలు పెడతారా, ఈ విధంగా పెడతారా అనేసి. ఆ విధంగా అయితే తీసి బయటనైతే వేస్తున్నాడు అన్నయ్య. అంటే ఇవి రొయ్యలకి అనేది నావుతాయి అనమాట. ఇవి అయితే రేసులకి అయితే తగులుకు అవి రొయ్యలు అయితే రొయ్యర్ర అనేది కొట్టాలి, ఈయనకి బతికినర్ర అయితే కొట్టాలి. సో ఏంటంటే బయటకి అన్ని చేపలని బయటకు తీస్తాడు. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు నేను ఎప్పుడూ తీస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి నాకైతే. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు ఎప్పుడు వస్తాను. నేను మీ ఫిషర్మెన్ రామ్ తెలుసు కదా, చాలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే. మన వీడియోలు చూసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.